వినపడలేదండి. అందరికీ నమస్కారం అండి. వాడి ఒరిజినల్ క్యారెక్టర్ని పిలుస్తున్నారని. ఓకే ఓకే, అర్థమైందండి, అర్థమైంది. నాకే కానీ నేషనల్ అవార్డు ఫైనల్ చేసే కోర్ టీమ్ మెంబర్ని అయి ఉంటే బెస్ట్ సినిమా, బెస్ట్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ డెబ్యూ, బెస్ట్ సపోర్టింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ప్రొడక్షన్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ కలర్ డిఏ అండ్ బెస్ట్ సౌండ్ ఎస్ఎఫ్ఎక్స్ అన్ని అవార్డులు ఇచ్చేస్తాను. నరేష్ గారు లాంటి ఫాదర్ ఉంటే బాగుంది అనిపించింది. సో ఛాలెంజెస్ చాలా ఫేస్ చేస్తారు. అంటే నేను ఇప్పుడు స్పాయిల్ చేయను స్టోరీని. ఆయన శరీరం ఏమైపోద్ది, అసలు ఆ ఎమోషన్స్ క్యారీ అవుతుంటే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి నాకు. బేసిక్గా నేను యాడ్ను నన్నే ఏడిపించారు నిజంగా. ఆయన పెర్ఫార్మెన్స్, వర్ధన్ గారు మేకింగ్, ఓవరాల్గా ఈ ఫిలిం మీ పేరెంట్స్తో చూడాల్సిన సినిమా. ఎక్కువ చెప్పి నేను ఎమోషన్ అవ్వలేను, బట్ మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే సినిమా. డెఫినెట్గా స్కూల్ పిల్లల్ని ఉన్నప్పుడు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అవి తీసుకెళ్తుండే. సో అలా ఈ సినిమాకి తీసుకెళ్తే ఒక అవేర్నెస్ వస్తుంది. ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మనం మలయాళంలో ఎత్తుక్కొని చూస్తాం, బాగుందిరా, అబ్బా అదేదో వచ్చిందిరా తమిళ్లో అని. అవసరం లేదు, ఇప్పుడు మన తెలుగులో తీసేస్తున్నారు సెప్టెంబర్ 1 నుంచి. ఎందుకంటే నాకు బాగా నచ్చింది, బ్యూటిఫుల్గా ఉంది. సో అందరూ థియేటర్స్లోనే ఎంజాయ్ చేయాల్సిన సినిమా. సో అంటే బయట క్యారెక్టర్ సినిమాలో మీలాంటి దుర్మార్గమైన క్యారెక్టర్ని చూసి నా మీద నాకే అసహ్యం వేసింది. సో సినిమా చాలా బాగుందండి. డెఫినెట్గా వర్త్ టికెట్, అంటే మీరు కొనుక్కున్న టికెట్కి వర్త్ అనమాట. అవి చాలా సినిమాలు అలా మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం, డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. బట్ దీనికి ఎంత ఎక్స్పెక్ట్ చేసినా దానికి డబల్ త్రిబుల్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నాది దుర్మార్గం క్యారెక్టర్ అన్నారు కదా. సో బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రియుడు ఉన్నప్పుడు ఏ తండ్రికైనా నేను విలన్ అవుతా. రెండు మీరు సినిమాలో చూస్తే నన్ను పట్టుకుపో అని చంపింది ఈ పిల్ల. చివరికి నేను దుర్మార్గున్నాయండి. అసలు కాదు, ఇప్పుడు స్టోరీ స్పాయిల్ అయిపోతుంది కానీ ఆ పట్టుకుపో అన్నట్టు మార్చేసాడు మనిషి. నేను కవర్ అది కాదు, నేను కవర్ చేస్తుంటే పడేసి మనోడు వదిలేలా లేడు నువ్వు. సో నరేష్ గారు సినిమాలో, ఈ సినిమాకి హీరో మీరు ఫీల్ అవ్వద్దు అంకిత్ గారు, ఈ సినిమాకి హీరో నరేష్ గారు అనిపించింది. లేదు, ఈ సినిమాకి హీరో నరేష్ గారు. చాలా వరకు నరేష్ గారిలో మీరు చాలా ఎమోషన్స్ చూస్తారు. అంటే మోహన్ లాల్ గారి ఫిలిమ్స్ చాలా వచ్చినాయి రీసెంట్ టైమ్స్లో, తుడరం సంథింగ్ ఒకటి. సో అందులో ఆ సినిమా మీరు మోహన్ లాల్ గారిని చూసి ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తారో మన నరేష్ గారిని చూసి అదే రేంజ్లో ఎంజాయ్ చేస్తారు. ఒక మాస్ సినిమా ఇది, మీరు క్లాస్ అనుకోకండి, చాలా మాస్ సినిమా. చాలా ఎలివేషన్స్ కూడా ఉంటాయి, ఎమోషన్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.